అండి, నరసింహస్వామి జయంతి అని మేము ఊరికైతే వెళ్ళామని చెప్పాం కదా. పార్ట్ 1 ఎవరైనా చూడకుండా నేను కింద ట్యాగ్ చేస్తాను చూసేయండి. ఇది పార్ట్ 2 దానికి కంటిన్యూ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదేనండి ఊర్లో ఉన్నది పెద్ద నరసింహస్వామి టెంపుల్ అయితే. వెంకటగిరిలో 9th బెటాలియన్ అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా. అక్కడ 9th బెటాలియన్ ప్లేస్ ఇటుపక్క ఊరు మధ్యలో అయితే టెంపుల్ ఉంటుంది కొండపైన. చాలా అంటే చాలా బాగుంటుంది. కొండపైన నుంచి చూస్తుంటే వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం బెటాలియన్ మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ రోజే అందరూ చాలా మంది పెట్టుకొని వెళ్ళిపోయారంట, అందుకే అంత ఖాళీగా ఉంది. సెకండ్ డే వచ్చాము మేమైతే, ఎందుకంటే ఫస్ట్ రోజు మేము ఊర్లో లేము, అందుకని చెప్పి నెక్స్ట్ డే అయితే వచ్చాము. సో ఇంకా రాగానే ఇంకా నేను మా హస్బెండ్ పాప అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం పైకి అయితే. ఇంకా మా అత్తయ్య అయితే అక్కడ ప్రసాదాలన్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంట్రన్స్ లోనే తెలిసింది కదా వినాయకుడు టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేసినా వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా పైకి అయితే వచ్చేసాము. ఇంకా పైకి రాగానే లోపల డెకరేషన్ అంతా చేస్తా ఉన్నాం. పూజ అనేది చాలా బాగా జరిగింది. ఇంకా పూజ అంతా జరిగాక ఇంకా గుడి చుట్టూ 3 రౌండ్స్ అయితే వేద్దాం అనుకున్నాం. ఇక్కడ మా హస్బెండ్ పాప మ్యాచింగ్ వేశారు. గుడిలో అందరూ అయితే భలే మ్యాచింగ్ వేసారా అని చెప్పి అడుగుతా ఉంటే మా హస్బెండ్ తీసుకెళ్తా ఉన్నారు. నాకు చాలా బాగా నచ్చి నేను వెనక నుంచి అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఎంత ముచ్చట అనిపించిందో వాళ్ళిద్దరు అలా మ్యాచింగ్ వేసుకుని నడుస్తూ ఉంటే. ఇంకా లాస్ట్లో మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. అండ్ నేను లాస్ట్లో అయితే షేర్ చేస్తాను. ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. ఎవరైనా ఫాలో అవ్వకపోతే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో వచ్చింది, కావేరి నరేంద్ర ఉంటుంది. ఇక్కడ మా అత్తయ్య ప్రసాదం అయితే చేసి తీసుకొని వచ్చేసాడు. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది మిడిల్లో. ఇంకా అక్కడ కూడా పూజ చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మేము లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. కొంచెం ఖాళీగానే ఉంది, ఎందుకంటే ముందు రోజు అందరు పెట్టుకొని వెళ్ళిపోయారు. ఈ సెకండ్ డే 2 days బాగా చేస్తారు కాబట్టి మేము నెక్స్ట్ డే వచ్చి పొంగల్ అయితే పెట్టుకున్నాము. చాలా బాగా జరిగింది. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ ఇంకా ఫుడ్ వీడియోస్ అయితే రాబోతా ఉన్నాయి. ఎవరైనా మిస్ కాకూడదంటే మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నానంటే మన వచ్చే వీడియోస్ అన్ని ఎవరైనా మిస్ కాకుండా ఉంటారని నేనైతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ ఏమో పాప చేద్దాన్ని అయితే పెట్టిస్తా ఉన్నారు. తనేమో ఒకసారికి లేసేసింది. ఇంకా టెంపుల్లో 3 రౌండ్స్ అన్ని చుట్టేశాక మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము. ఇంకా కిందకి రాగానే పాప ఏడుస్తా ఉండేసరికి అక్కడ టాయ్స్ అయితే తీసుకున్నాము. ఎంతసేపటికి పాప పాప అంటుందని చెప్పి ఆ పాపనైతే తీసిచ్చాము మేము. ఇంక ఇంటికి రాగానే వాటి పాటలు అయితే మొదలు పెట్టేసింది. అదేమో అసలు ముందుకే పోవట్లేదు, లాగుతా ఉంటే మా హస్బెండ్ పాప ఇద్దరు కుస్తీ పడతా ఉన్నారు. దాంతో తెచ్చిన కాసేపే ఏదైనా మా పాప చేతిలో అయితే అస్సలు ఉండదు. దాన్ని చూడండి, లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. దాన్ని ఏం చేసిందో చెప్తాను మీకు. రావడమే ఎలిఫెంట్ చెవు అయితే పెరికేసింది. ఇంకా నెక్స్ట్ దాని వెనకాల ఉన్న డిక్కీ కూడా పెరికేసింది అయితే. ఇంకా అంతే, ఫస్ట్ ఒక బొమ్మ అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ ఇంకో బొమ్మతో ఇంకా లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేస్తానని చెప్పాను కదా. మా పాపకి జీన్స్ వేసాను, ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. అలాగే మేము ముగ్గురం మ్యాచింగ్ వేసుకుందాం ఉన్నాం, కానీ నాకైతే సెట్ కాలేదు. ఇంకా మేము